దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు యుగయుగములు ఎల్లకాలము కలుగును గాక. ప్రియమైన ఆత్మీయ కుటుంబ సభ్యులకు, ఆయా మాధ్యమాల ద్వారా ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మెస్సియా ప్రార్థన మందిర కుటుంబ సభ్యులకు, నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలని మీ అందరికీ కూడా ప్రభు పేరట ప్రభు వందనాలు తెలియజేసుకుంటున్నాను. రండి, ప్రభు మనకు అనుగ్రహించినటువంటి అరుణోదయ దర్శనం వాక్యం కొరకు ప్రభు యొద్ద మనకు కనపడదాం. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 5వ వచనము. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఆమేన్. ప్రతిరోజు ఉద్యోగానికి వెళ్ళిన తర్వాత మా బాస్ నన్ను అడుగుతూ ఉంటారు, వాట్ ఈజ్ యువర్ ప్లాన్స్ టుడే? నీకు ఈరోజు ఉన్నటువంటి ప్లాన్స్ ఏంటి? ఎక్కడెక్కడికి వెళుతున్నావు? ఏ క్లయింట్స్ని కలుస్తున్నావు? ఏ పనులు చేస్తున్నావు అని చెప్పేసి నాకు ఒక ప్రశ్న అడుగుతుంటారు. నేను ఈ పలానా అది చేయాలి, పలానా ఇచ్చేయాలి అని చెప్పేసి 1 2 3 4 అని చెప్పేసి అన్నీ ఒకటి చెప్పుకుంటూ ఉంటాను. అందులో ఆయన కరెక్షన్స్ ఉంటాయి కనుక, లేదు ఇది కాదు, నువ్వు ఇది చేయని చెప్పేసి, ఇది ముందు చేయి, ఇది వెనక చేయని చెప్పేసి, అలాగే ఏదైనా ఉంటే లేకపోతే ఈ విషయమై నువ్వు పలానా వాళ్ళని సంప్రదించు అని చెప్పేసి కొన్ని సలహాలు సూచనలు మా ఓనర్ గారు ఇస్తూ ఉంటారు. అదేవిధంగా చదువుకునేటువంటి రోజుల్లో కూడా నేను ఈ సబ్జెక్ట్ అయిపోయింది, నేను పలానా కోర్స్ తీసుకోవాలనుకుంటున్నాను, లేకపోతే పలానా కోచింగ్కి వెళ్ళాలనుకుంటున్నాను, లేకపోతే పలానా కాలేజీలో జాయిన్ అవుదాం అనుకుంటున్నాను, పలానా హాస్టల్లో ఉందాం అనుకుంటున్నాను, పలానా చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి ప్రతిదీ కూడా మనం ఏం చేస్తామంటే, మనకంటే పెద్దవాళ్ళని హైరార్కీ, మనకంటే గొప్పవాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళని అందరినీ కూడా మనం ప్రశ్నలు అడిగి, సలహా అడిగి, వాళ్ళని మంచి చెడులు కనుక్కొని మనం ముందుకు వెళ్తుంటాం. పిల్లలు గమనించండి, ఒక పనికి, ఒక ఉద్యోగానికి, లేకుంటే ఒక చదువుకి, ఏ పనికైనా కూడా మనం ఏం చేస్తామంటే ప్రతిదానికి ఒక కన్సెంట్ అనేది తీసుకుని పెద్దవాళ్ళ దగ్గర ఒక మాట అడిగి, నేను పెళ్లి చేసుకుంటున్నాను, లేకుంటే నేను పలానా ఉద్యోగానికి వెళుతున్నాను, లేకుంటే పలానా ఇది కార్యం చేస్తున్నాను అని చెప్పేసి మన మెంటరో, లేకుంటే మన పాస్టరో, లేకుంటే మన తల్లిదండ్రులు, మన వాళ్ళు ఎవరికో వాళ్ళని పట్టుకుని మనం ఏం చేస్తామంటే అడిగి మనము ముందుకు వెళ్తుంటాం. ఇదిగో సేమ్ అదేవిధంగా మన తండ్రి కూడా మన దగ్గర నుంచి ఇదే విధంగా అడుగుతున్నాడు. ఏంటంటే మన మార్గాలు ఆయనకు అప్పగించాలి. మన ఆలోచనలు, మన తలంపులు, మన ఉద్దేశాలు, మన బాధలు, మన కన్నీళ్ళు, మన సంతోషాలు, మనకున్నటువంటి సమస్తము కూడా మనం ప్రభువుకి అప్పగించాలి. ప్రభువుకి ఎప్పుడైతే మనం అప్పగిస్తున్నామో ప్రభువు మన మార్గములను ఆయన సరళం చేస్తున్నాడు. నిన్నటి దినం మనం చూసాము, నీతిమంతుల మార్గము సమముగా ఉంటుంది. ఎందుకంటే ఆయన నీతిమంతుల మార్గాన్ని ఆయన సరళం చేస్తుంటున్నాడు. ఆయన మన మార్గాలను ఆయన సరళం చేస్తుంటున్నాడు. ఎప్పుడైతే మనం ఆయనకు అప్పగిస్తున్నామో మన మార్గాలన్నీ కూడా ప్రభువు తెలుసు. మన మార్గాలన్నీ కూడా ప్రభువుకి ఎరుకైనవే. మనము చేసేటువంటి సీక్రెట్ ఆలోచనలన్నీ కూడా ప్రభువుకు తెలుసు. ప్రభువుకు మరుగైనది, ప్రభువుకు చాటైనది, ప్రభువుకు తెలియంది ఈ భూమి మీద ఏది లేదు ప్రియులారా. కాబట్టి ప్రభువుకి మనం ఎప్పుడైతే హృదయపూర్వకంగా వెళ్ళి, ప్రభువా నా పరిస్థితి ఇదే అని చెప్పేసి ఆయన దగ్గర మనం ఒప్పుకుంటామో, చెబుతామో, ఆయనకి అప్పగించుకుంటామో, ఖచ్చితంగా ప్రభు మన జీవితాల్లో జోక్యం చేసుకుని మనకి సహాయం చేస్తున్నాడు. అంతేకాకుండా ఆయనే స్వయంగా మన కార్యాలను సఫలం చేస్తుంటున్నాడు. దానికి ఉదాహరణ ఎవరంటే, ఇదిగో ఈ కీర్తన రచించినటువంటి దావీదు గారే. ప్రభువా ఈ ఫిలిష్తీయులు నేను తరమనా, లేక ప్రభువా ఈ యుద్ధానికి నేను వెళ్ళనా, ప్రభువా నేను ఇది చేయనా అని చెప్పేసి ప్రతిదీ కూడా ప్రభువు దగ్గర కనిపెట్టి అడిగి, ప్రభు దగ్గర జవాబు తీసుకుని ఆయన ముందుకు వెళ్ళేవాడు. కాబట్టి ఆయన గొప్ప విజయాన్ని సాధించాడు. ఇప్పటికీ కూడా ఆయన పేరు స్థిరస్థాయికి మనము ధ్యానించుకుంటున్నాం. దావీదు చాలా ప్రామినెంట్ క్యారెక్టర్ మనం చూసినట్లయితే. పిల్లరా, ఆ రీతిగా మనము కూడా ఉండాలని చెప్పేసి ప్రభు కోరుతున్నాడు. ఎప్పుడైతే ఆ విధంగా ఉంటామో దేవుడు ఖచ్చితంగా మన పక్షంగా విజయం దయచేస్తున్నాడు. మన పక్షంగా ఆయన కార్యం నెరవేరుస్తున్నాడు. ప్రభు అట్టి కృపలో మనలను, మన కుటుంబాలను, మన పిల్లలను దీవించి బలపరిచి నడిపించును గాక. దేవుడు మిమ్మలను దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.